ఒకటి హంటర్ కమిషన్ 1882లో హంటర్ కమిషన్ 1882లో ఇండిపెండెంట్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు కూర్చోబెట్టి ఎవరెవరిది బ్యాక్వర్డ్నెస్ ఉంది అని చూపిస్తే దాంట్లో ముస్లింకు సంబంధించిన మేతర్, నూర్బాష్, లద్దాఫ్, బున్కర్ వీళ్ళకందరినీ కూడా ఇక్కడ వాళ్ళను కూర్చో 1882లో. దాని తర్వాత మిల్లర్ కమిషన్ 1918లో కూర్చున్నది. వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్లు కూడా ఐడెంటిఫై చేసినారు. ధోబీ, హజ్జాం అంటే మన నాయి, వాళ్ళను కూడా చూపించారు. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1953 కాలేకర్ రిపోర్ట్, దాంట్లో కూడా ఆయన కొన్ని క్యాస్ట్లను 53లో ఇచ్చి 1955లో రిపోర్ట్ సబ్మిట్ చేసినారు పార్లమెంట్లో. ఈ రిపోర్ట్లో ఆయన కూడా అన్సారీ, ఖురైషీ, జుల్హా, దుదకలా, మేతర్ వీళ్ళను కూడా ఆయన కూడా కమిషన్ 55 రిపోర్ట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఉంది. ప్రజెంట్ ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కొంతమంది ముస్లిమ్స్లో చాలా వెనుకబడిన ఉన్నా. ముస్లిం అంటే ఒక మతం, హిందూ అంటే ఒక మతం, కానీ వృత్తి అందరిది ఒకటే. దుదకులుడిది ఒకటే వృత్తి. మేతర్ స్కాంజర్ అంటే వాళ్ళు కూడా మేతర్ చేస్తారు, హిందూస్లో కూడా మేతర్ ఉన్నారు. తర్వాత వాషర్మెన్ హిందూస్లో ఉన్నారు, ముస్లిమ్స్ వాషర్మెన్ ఉన్నారు. బార్బర్ హిందూస్లో ఉన్నాడు, ముస్లింలో బార్బర్ ఉన్నారు. అందు గురించి సుప్రీంకోర్టు 2010లో మతం మీద కాదు, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ చెప్పండి, వాళ్ళ మీద వృత్తి కూడా చూపియండి, ఏ వృత్తి ప్రకారంగా మరి ఇచ్చినారు. మరి ఒక కులానికి సంబంధించిన ధోబీకి ఇస్తున్నారు, ఇంకో కులానికి సంబంధించిన ధోబీకి ఇవ్వద్దని అంటే ఇది అన్యాయము అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మురళీధర్ కమిషన్ కానీ లేకుంటే మన రాష్ట్రంలో 1970 నుంచే మండల్ కమిషన్ రిపోర్ట్ 1980కి వచ్చింది. 70లో కూడా రిజర్వేషన్ ఉంది. 80లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 1980లో. దాంట్లో కూడా కొన్ని ముస్లిమ్స్లో తేగాలకు రిజర్వేషన్ ఉంది. సెంట్రల్లో ఉంది, రాష్ట్రంలో ఉన్నది. అలాగే మరి ఇంతమందికి ఇన్ని కమిషన్ల రిపోర్ట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి ముస్లిమ్స్లో గుజరాత్లో ఉంది ఓబీసీ ముస్లిం, బీహార్లో ఉంది, యూపీలో ఓబీసీ ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇది మతపరంగా ఉన్నది. అరే బాబు, మతపరంగా లేరు. మతంగపరంగా ఉంటే సయ్యద్కు లేదు, మొఘల్కు లేదు, పఠాన్కు లేదు, షియాకు లేదు, మన ఇస్మాయిలియాకు లేదు, బోరాకు లేదు, చాలా మందికి లేవు. హిందూస్లో కూడా వెల్మాస్కు లేదు, కమ్మాస్కు లేదు, బ్రాహ్మణ్స్కు లేదు. అలాగే ముస్లిమ్స్లో కూడా ఫార్వర్డ్ ముస్లిమ్స్కు లేదురా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అట్లనే వీళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందు గురించే నేను 1882 నుంచి ఎన్ని కమిషన్లు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా రిపోర్ట్లో బీసీలు ఉన్నారు. ప్రజెంట్ నేను అంటాను, డిమాండ్ చేస్తున్నా, సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, మీకు దమ్ము ఉంటే కేంద్రం మీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ లిస్ట్లో కొన్ని ముస్లిమ్స్లో ముఖ్యంగా లదాఫ్, బున్కర్, ఖురైష్, మేతర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, తీపివా సెంట్రల్ లిస్ట్లో. వాళ్ళు ఇయ్యాలంటి నుంచి కాదు, 1955 నుంచి ఉన్నారు. నువ్వు పుట్టలే ఇంకా, అప్పటి నుంచి బీసీలో ఉన్నారు. మరి దాని మీద ఏం మాట్లాడతావు? ఓబీసీ మీ గుజరాత్ రాష్ట్రంలో మీ ప్రధానమంత్రి స్టేట్లో ఎన్ని తీగలు ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా బీసీలో ఉన్నారు. అది లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ముస్లింకు 4% రిజర్వేషన్ ఇచ్చి కొన్ని కమిటీలకు మనము ఈ లద్దాఫ్ వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా చేసినాం. ఎవరెవరు ఆ లిస్టులో అచ్చకోలు,
అత్తర్ సాహెబ్, ధోబీ, చాకలి, గ్రాండ్ గారడి ముస్లిం అంటే పాములు కానీ లేకుంటే కోతులను ఆడపేర్చే గోసంగి ముస్లిం, గుడ్డి అంటే ఎలుగుబండను ఆడిపించే వాళ్ళు ముస్లిమ్స్, హజ్జాం, లబ్బి అంటే స్కిన్ మర్చెంట్, పోకేరా, ఇవి అన్నీ 14 మంది కులాలకు మళ్ళీ మనం బీసీ ఈ కేటగిరీలో కలిపినాం. ఆల్రెడీ బీసీ బిలో మండల్ కమిషన్ నుంచి కూడా 4 కాస్ట్లో ఆల్రెడీ బీసీ బిలో కూడా ఉన్నారు. అదే సేమ్ బీసీ బిలో దుదుక, లద్దాఫ్, పెంజరి, నూర్ బాషా. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇవాళ నుంచి ప్రచారం బంద్ చేయండి. నేను మీకు కావాలని ఈ బుక్ మొత్తం దీన్ని బై పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మెయిల్లో రెండిట్లో పెడతా, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. ఈ బుక్ ఈజ్ ఎ డాక్యుమెంట్, నాదే రాసింది కాదు, అన్ని కమిషన్ రిపోర్ట్, మండల్ కమిషన్, మురళీధర్ కమిషన్, సెంట్రల్ బీసీ కమిషన్, వీళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చినాక ఇక నోరు మూసేయండి. హిందూ ముస్లిం అని బంద్ చేయండి. అరే బాబు, మతం మీద కాదు, మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం అందరం. ఏ మతం కాదు పోతే, కానీ మతంలో కూడా బీదరికం ఉంది. ఇప్పుడు ధోబీ, ఏ కులమైనా ధోబీ, బార్బర్, ఏ కులమైనా బార్బరే, మేతర్, ఏ కులంలో అయినా మేతరే. అదే బుద్ధి లేదా మీకు? అంత తెలుసుకుంటలేరా? కాబట్టి ఇంకా నేను మీతో డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నుంచి ఇలాంటి మాటలు బంద్ చేయండి. లేదంటావా నేను ఇది ఆఫీస్కు పిలిస్తే కూడా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డాక్యుమెంట్స్ పుస్తకాలతో సహా, ఎప్పుడు కమిషన్, ఏ కమిషన్, కల్కర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, హంటర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, మురళీధర్ కమిషన్ ఏమి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ ఏమి ఇచ్చి, అన్ని కమిషన్ల రిపోర్ట్లతో సహా రమ్మంటే నేను వస్తా. నీకు అర్థం కాకుంటే కొన్ని ఎడ్యుకేట్స్ను కూడా పెట్టుకోండి. కానీ ఒక మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టద్దు దయచేసి. వీఆర్ ఇండియన్స్. ముందుగాల మనం భారతీయులము. భారతీయుల మధ్యలో ఈ ఓట్ల గురించి, ఓట్ల రాజకీయం చేయకుండా, ఓట్లు అయిపోయినాయి, కలిసి దేశాన్ని చేద్దాం. వెనుకబడిన తరగతుల్లో ఎవరున్నా వెనుకబడి తరగతులే. ఇంత మంచి సర్వే జరిగినందుకు నువ్వు అభినందించి చేయవలసింది. కేంద్రం అయితే చేస్తలేదు. మా డిమాండ్ ఏముంది అంటే, నీకు అంతా బీసీల మీద ప్రేమ ఉంటే మోదీ గారికి చెప్పి ఇప్పుడు జరగబోయే సెన్సెస్లో బీసీ అని ఒక కేటగిరీ పెట్టి, అలా కాలం పెట్టి, బీసీది కూడా ఆ క్యాస్ట్ సర్వేలో పెట్టిస్తే నేను కూడా శబాష్ మా బండి సంజయ్, కిషన్ రెడ్డి అని చెప్తా. కానీ కేవలం పేపర్ టైగర్గా హిందూ ముస్లిం అంటే బాగుండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనమంతా ఒకటే దేశంలో అందరం భారతీయులు ఉన్నాం, ఇండియన్ సిటిజన్స్ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త. ఇవి అన్ని పిచ్చి మా చేయకు. ఇవి అన్ని డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి మీ మెయిల్లో పంపిస్తున్నా, పోస్ట్లో పంపిస్తున్నా. నువ్వు పిలిస్తే ఆ జమానీ బుక్లతో సహా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ కేంద్రంలో ఇచ్చినప్పుడు అందులో కూడా మొత్తం ముస్లిమ్స్ కాదు, 4 కేటగిరీస్ ఇచ్చినారు. దుదుకులుడు, మన నూర్ బాషా అండ్ మేతర్ అండ్ అట్లా బున్కర్ అండ్ ఖురైష్. కేంద్ర లిస్ట్ ఈ రోజు కూడా మీరు బ్యాక్వర్డ్ లిస్ట్, సెంట్రల్ బ్యాక్వర్డ్ లిస్ట్ తీయండి. అలా 5 ముస్లిమ్స్ ఉన్నారు. మన రాష్ట్రంలో 1970 నుంచి 2004 వరకు బీసీ బి కేటగిరీలో అందులో కూడా ఒక 5 కేటగిరీస్లో 5 వృత్తికి చెందిన ముస్లిమ్స్ స్టిల్ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేమున్నప్పుడు 2004లో అడిషనల్ 4